నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. పుట్టినరోజు సందర్భంగా సాంబశివరావు బాల్యమిత్రులు పాఠశాల సహచర విద్యార్థులు అలాగే మాదల గ్రామంలోని వారి స్నేహితులతో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మాదలలోని సాంబశివరావు బాల్యమిత్రుడు వినోద్ మాస్టర్ గారు హోస్ట్ చేస్తారు. వచ్చి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. జ్ఞాపకాలు ఎన్నో అద్భుతాలు కొట్టండి. చిన్న జీవితంలో ఎన్నో పరిచయాలు ఉన్నా కలకాలం ఉండే తీయని స్నేహం ఇది. అలాంటి మన ప్రీవియస్ వారికి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 50వ పుట్టినరోజు చాలా మంది జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో జరుపుకునే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మిత్రులుగా స్నేహితులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరి జీవితాల్లో జరిగేదైతే కాదు, కొంతమందికి మాత్రమే సాధ్యం. సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తారు, 40 సంవత్సరాలకు పరిచయం. అలాంటి సాంబశివరావు జీవితంలో అద్భుతమైనటువంటి ప్రయాణం సాగించాలంటే ఒక కాంట్రవర్సీ లేదు, ఒక విమర్శ లేదు, ఒక వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు. అందరితోటి కలిసిపోయి ఉండేటటువంటి సాంబశివరావు జీవితంలో కాంట్రవర్సీ అక్కడ ఉంటే మా మాధవితోనే ఉంది. ఉన్నది వర్షం చెప్పాలంటే మాదే ఫోన్ చేస్తుంది, ఇవాళ సాంబశివరావు వస్తాడా అంటే రావడం లేదు, మాదే మాత్రా అంటారు. రావడం లేడా అంటుంది, రేపు పొద్దునకి సాంబశివరావు ఎక్కడే ఉంటాడు. కానీ అద్భుతమైనటువంటి దాంపత్యం. మన మిత్రుల గురించి, మన స్నేహం గురించి, మీ ప్రయాణం గురించి చిన్న చిన్నటువంటి అనుభవాలు ఒక్క 10 నిమిషాలు టైం ఉంది. ముందుగా వచ్చి మీ యొక్క అనుభవాన్ని, వాస్తవంగా నా యొక్క అనుభవాలు చెప్పాలంటే 40 సంవత్సరాలు మాటలు చేయడం అండి. అద్భుతమైనటువంటి మిత్రుడు, నా 5వ తరగతి బాల్య మిత్రుడు. 5వ తరగతి నుండి ఈ రోజు వరకు కూడా ఇద్దరి మధ్యలో కాంట్రవర్సీ కానీ విభేదం కానీ సమస్య కానీ వరకు లేదు. సాంబ ఏం చెప్తే అది ఓకే, లేదు సాంబగా నేనేం చెప్తే అది ఓకే. అలాంటి మంచి ఒక స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి కార్యక్రమం జరిపించడంలో మన మిత్రులు అర్నాథ్ గారు కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, ముందుకు వచ్చి చాలా చక్కటి కార్యక్రమం. సరే, నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ముందుగా ఒక్కరు వస్తే తర్వాత నేను పిలుస్తాను. ఈ చిన్న జీవితంలో ఎన్నో పరిచయాలు ఉన్న కలకాలం ఉండే స్నేహం ఇది. అలాంటి మా దేశానికి 50th birthday you are a true lesson in the game of life. వాడిని పూర్తిగా చదివినోడే క్రియేట్ చేశాడు. సాంబశివరావు అని, సాంబశివరావు వాడి పూర్తి పేరు ఎక్కువ మంది తెలియకపోవచ్చు. సాంబ అంటే ఈ పూర్తి పేరు ఏంటని కొంతమంది డౌట్ కూడా రావచ్చు. వాడి క్లాస్మేట్స్ అందరికి తెలుసు, మాకు తెలుసు. సాంబ అనే పదంలోనే ఒక పవర్ ఉందని అనుకుంటా, నేను నమ్ముతాను. మీకు కూడా తెలుసు ఆ విషయం. చెప్తూ 40 ఏళ్ల ఈ ప్రయాణంలో, స్నేహ జీవితంలో మాకు ఎలాంటి ఎలిగేషన్స్ కానీ ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదండి. వినోద్కి వాడితో చదువుకున్న వాళ్ళకే కాదు, ఎవరికి విభేదాలు రావు. ఒప్పుకుంటారా? క్లాప్స్ ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి. ఫోన్ నొక్కుతుంది, క్లాప్స్ ఇవ్వాలి. ఇవా సర్టిఫికెట్స్ ఉన్నాయి వాడికి.
తన కోవర్కర్ దీని గురించి చెప్పాలి. వాడు స్ప్రింటర్ ఉన్నాడు, ఈ ఫ్రెండ్ మాంకాళి, వాడు తన అథ్లెట్ లైఫ్ గురించి తప్పనిసరిగా మాట్లాడాలి. యాక్సెప్ట్ చేసే మనస్తత్వం డెవలప్ చేసుకోవాలి. ఆ మనస్తత్వాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు స్పిరిచువల్ గా కూడా కొంచెం ముందుకెళ్ళాడు. ఇక చాలా ఉంది చెప్పడానికి, చాలా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక మా వాడి గురించి అంత నువ్వు ఇందాకంటే వెంకట్రావు పిలుస్తున్నావు. వెంకట్రావు మాట్లాడాలంటే నలుగురు ఫ్లాట్లు కొనేవాళ్ళు కనపడాలి, లేకపోతే నలుగురు ఫ్లాట్లు అమ్మేవాళ్ళు కనపడాలి. ఇక్కడ ఆడికి అప్పుడు లెక్క లేదంటే మాట్లాడుతుంటాయి. 50 ఏళ్ల జీవితంలో నీవు సాంబార్లో పంచుకున్న అనుభవాలు నాకు చెప్పరా అంటే ఆడు నాకు ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అరే రేపు నీ పుట్టినరోజు ఉంది, రేపు హైదరాబాద్ పలకనామా ప్యాలెస్ లో నువ్వు చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం. తొందరగా వచ్చి వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అనుకో, దగ్గర ప్లాట్లు కొట్టారనుకో, ఏదో ఒకటి అనుకో, 4 పుట్టాలు చెప్పరా. అతను నాకు క్లాస్మేటే కాదు, ఈ దోస్తు, నాకు మేనమామ చెప్తాను. ఇక్కడ చెప్పకూడదు. నేను చిన్నప్పుడు ఇక్కడ కలిసి కూడా నీకేగా ఇదైన స్నేహం అన్నమాట. ఒకటి ఏంటంటే చదువే కాదు, చదువు స్టార్టింగ్ నుంచి కాకుండా ఎంటెక్ కూడా ఎంటెక్ చేసేది ఫస్ట్ నేను వెళ్ళాను అనమాట. మా అన్నయ్య నా సిస్టమ్ నుంచి సంవత్సరానికి పంపించినప్పుడు అది చూసి అది నేను కూడా ఇక్కడ చదువుకోవాలంటే ఎగ్జామ్ లో సీట్ వచ్చింది. హ్యాపీగా అక్కడ ఏమైందంటే అక్కడ ఒకటే సీట్ ఉంది. దాంట్లో ఈ కంటి ముందు దొంగకున్నా అనమాట. వాళ్ళకి చిన్నగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళని తప్పించేసి వీడికి సీట్ ఇప్పించాను అక్కడ. ఎందుకంటే నా దోస్తు నాకు కావాలి, నాతో పాటు చదువుకుంటే మాకు హ్యాపీ అనేసి ఆ విధంగా చేసాం. ఇలాంటి కొన్ని పనులు చాలా చేసాము. అంటే ఇంకా నాకు చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వర్డ్స్. ఓకే, మనం చాలా హ్యాపీ బర్త్డే చేసుకోవాలనుకుంటూ ముందు అంతా కలిసి చాలా ఈ విధంగా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 10-15 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న జగదీష్ వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సాయం సంజయ్ మన మిత్ర బృందానికి అందరికీ స్వాగతం. ముఖ్యంగా మనం కలిసాము అంటే కారణం ఏంటి? మన మిత్రుడు, మన సహచరుడిని మరొకసారి గుర్తు తెచ్చుకున్నాం. నాతో 30 సంవత్సరాల స్నేహపరిచయం ఉంది. నేను కాలేజీ చదువుకున్నప్పటి నుంచి మా పరిచయం సాగుతూనే ఉంది. తర్వాత పర్సనల్ జాబ్ చేసుకున్నాము, తర్వాత కలిసి వ్యాపారం చేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మృదు స్వభావి, స్నేహశీలి. ఎవరికైనా ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే ఏమైనా రీచ్ అవ్వగలం. అట్ ద సేమ్ టైం ఈ 2 వల్ల పర్సనల్ లైఫ్ కూడా చాలా పోతుంది. అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆ విషయంలో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ ఫస్ట్, దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎవరైతే నియర్ గా ఉంటారో, క్లోజ్ గా ఉంటారో సమక్షంలో ఇస్తున్నారు. థ్యాంక్ యూ జగదీష్. చాలా మంది పెద్ద నాయకులు, అందుకనే కాటేశ్వరరావు పిలుస్తుంటారు. వచ్చి అతని యొక్క జ్ఞాపకాలని, మంచి స్మృతుల్ని నేను సాంబశివరావు 6th క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అదే కాలంలో కలిసి జరుగుతుంది. దేవుడు ఏమన్నా సాంబశివరావు ఒక మెయింటైన్ పాజిటివ్ పర్సన్. మనందరం కూడా అలవాటు చేసుకున్న ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాస్టర్ గారు చెప్పారు, సహచర అథ్లెట్, బాల్యమిత్రుడు, నాదల్లో ఒక అందరికీ తలలో నాలుగైనటువంటి మాంకాళి వచ్చి సాంబా గురించి తమ అమూల్యమైన స్పెక్టర్ అంటారు. స్పెక్టర్ వాడు 200 దగ్గర నుంచి 800 మీటర్ల దాకా వాడు జిల్లా లెవెల్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ ప్రయాణం వాడితో ఇద్దరు కలిసి అథ్లెట్స్ అయ్యేవాళ్ళం. ఎంతో ఆప్తమిత్రుడు రామస్వామి. భర్త శుభాకాంక్షలు చెప్తున్నాను, కానీ చిన్న సలహా ఏమనుకోవచ్చు.
ఇవి మనం అనుకుంటున్నాం, కొన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే సంవత్సరాలు నాకెంతో చిన్నప్పుడు అని తెలుసు, సంవత్సరాలు చేసిన మాటలు కూడా నాకు అంతే ఇద్దరు చిన్ననాటి నుంచి ఇద్దరు నాకు ఫ్యామిలీతో మా దగ్గర అంత బాగుంటారు. ఎందుకంటే 10వ తరగతి అయిపోయిన మనందరికీ బాబాయ్ లాంటి వాళ్ళు ఒక ఆదర్శం. సో వాళ్ళని చూసుకుని మనం కూడా బిజినెస్లోకి రావాలి. అలాగే వాళ్ళందరినీ చూస్తూ బిజినెస్లో రావాలని రాణించాలని ఏదో ట్రై చేస్తున్నాం. అది ఎంతవరకు అవుతుందో చూడాలి. బట్ ఇప్పుడైతే 200 మంది ఎంప్లాయీస్ ఉన్నాం. బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, రాయపూర్ కలిసి. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబాయ్. సో రోజు కలుస్తూ ఉంటాం, అక్కడే ఉంటాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం, తప్పకుండా రాణిస్తామని కోరుకుంటున్నాం. సాంబశివరావు తెలియదు. అజ్ఞాతంలోనే ఈ సాంస్కృతిక పరిచయం అయ్యారు. 25 years 25 స్టేజ్ మీద ఉన్నది. బాలయ్య చాలా మంది అమ్మాయిలకి చాలా కబుర్లు చెప్పాడు. వయసులో ఉన్నప్పుడు బసవయ్య, బాలయ్య అనేవాళ్ళు మా తర్వాత తరాలకు కూడా చాలా మందికి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆడపిల్లకి చెప్పకపోయినా కనీసం సాంబ గురించి మంచిగా. అందరికీ నమస్కారం. మన ఫ్రెండ్ సాంబశివరావుకి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరో రూపం బసవయ్య. ఆ రోజుల్లో ఈ వ్యక్తికి చాలా మందికి ఆయన చాలా చక్కని మార్గం ఏర్పరిచారు. చాలా మంది యువత ఇప్పుడు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. బాగా ఆ విషయంలో వాడు కొంచెం కొత్తగా వాడు చిన్నగా మాట్లాడేవాడు. వాడు బాగా ప్రెసిడెంట్ గారికి అందరూ క్లాప్స్ కొట్టలేదు, ఎవరు ఇవ్వట్లేదు. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాంబశివరావుకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. మనిషి మన జీవిత ప్రయాణంలో ఎంతో మంది కలుస్తాం. వెళ్ళినప్పుడు బస్సు ఎక్కుతాం, దిగిపోయేటప్పుడు ఎంతో మంది పోతాం, వాడితో పక్కన. అలాగే జీవిత ప్రయాణంలో ఎంతో మంది మిత్రులు కలుస్తాం, కానీ గుర్తుండిపోయేది కొద్ది మంది మాత్రమే. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది మరీ కొద్ది మంది మాత్రమే. ఈ ప్రయాణ గమనంలో ఎంతో మంది మిత్రులు చూసాము, ఎంతో మంది పరిచయస్తులు అయ్యారు. బంధువులు ఉండొచ్చు, బంధువులు కానీ మిత్రులు కానీ, ఎంతో మంది ఆత్మీయులు కానీ ఉండొచ్చు. ముఖ్యంగా ఎంతమంది కాదు, అంటే కొంతమంది మాత్రమే మనసులో చిరస్థాయిగా ఉండిపోయేవాళ్ళు ఉంటారు. నాకు ముఖ్యంగా సాంబశివరావు అటువంటి వ్యక్తి నెంబర్ 1. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అది మనసులో కలిసేది అందరితో మాట్లాడతాం కానీ కొద్ది మందితోనే కలుస్తాయి. అది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులు చెప్తుంది. అది గుర్తుండిపోయే వ్యక్తుల్లో ఆయన ఆత్మీయుడు, ఆత్మబంధువు, ఆయన అభ్యుదయవాది. ఒకటి కాదు, ఏది చెప్పినా ఆ విషయంలో తప్పే. అంటే ఆయన ఎదురుగా ముందు మాట్లాడటం కాదు, అది మనసులో నుంచి వచ్చే ఇది నా అభిప్రాయం. అది ఒకరికి సహాయం చేయాలన్నా, ఒకళ్ళ మంచి కోరాలన్నా, తోటి వ్యక్తులు వృద్ధిలోకి రావాలన్నా, అటువంటి ఆలోచన మాట సహాయం కానీ, అటువంటి ఆలోచన చెప్పే విధానం కానీ ఆయన చూసి మిగిలిన అందరూ కూడా నేర్చుకోవాలని నా ఉద్దేశం. నేను అభిప్రాయించాను. వ్యక్తిగా వహిస్తున్నది కావచ్చు, భగవంతుడు ఆయన ఇంకా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన ఏం చెప్పినా, ఏం మాట్లాడాలన్నా కూడా నాకు అన్ని చెప్పలేకపోతున్నాను. టైం కూడా కాదు, టైం గురించి అది అనిపెట్టండి. ముఖ్యంగా ఏంటంటే, అటువంటి వ్యక్తుల పరిచయం ఒక పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. అటువంటి వ్యక్తి మనకు చాలా తక్కువ మంది ఉంటారు. అది నిలబెట్టుకోవడం కోసం పక్కన నాకు అదే అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నా ముఖ్యమైన బంధు అది ఇంత వయసులో ప్రతి వ్యక్తి సాంబశివరావు. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలు భగవంతుడు ఇంకా కలుగు చేసి
ఇంకా ఎక్కువ మంది మనసులో ఆయన స్థిరస్థాయిగా ఉండిపోయేలాగా భగవంతుడు ఆయనకి ఐశ్వర్యాలు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్ర బృందానికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సేవా సంస్థ వాటర్ ప్లాంట్ స్థాపించిన ఒక యూత్ పరంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అన్నా మన గ్రామంలో ఫస్ట్ గుర్తొచ్చే సంస్థలు కొంచెం బాగా సీరియస్ గా చూస్తున్నా ఏదైనా చేసేయగలిగింది లేదు. నిజంగా వాళ్ళిద్దరు మా క్లాస్మేట్స్. వాళ్ళిద్దరు మా క్లాస్మేట్స్. సాంబా రీసెంట్ గా ఒక తిన్నాడు ముందు తిన్నాడు వస్తావా సాంబా అని అడిగాడు. ఏమో రానంటున్నాడు అంది అని మళ్ళీ మాట్లాడింది. ఏం చెబుతామయ్యా మీరు అందరూ మీ ఫ్రెండ్స్ మీరు ఎట్లున్నారో ఏమో అంది. అంటే మ్యారేజ్ బిఫోర్ నుంచి కూడా చక్కటి అన్యోన్యంగా ఇవాళ కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయేమో కానీ ఫ్యామిలీ పరంగా నేనైతే చెప్పలేను కానీ కానీ మాకే చెప్పుకోలేకపోతున్నామో. చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం, చాలా హ్యాపీ లైఫ్, మంచిగా ఉండేటటువంటి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆయుర్వేదాలు వాళ్ళ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వ్యక్తి సార్ దయచేసి ప్రతి ఒక్కరు బట్టి రాలేవు మీరు వచ్చేస్తే ఒక కార్యక్రమాన్ని ముగించుకుంటారు. లేకపోతే మన ప్రోగ్రామ్ కూడా ఉంది. మామ మాకు కండ కామెపల్లి అతను నాకంటే చిన్నవాడు, పొగుడితో బాగుండు. కాకపోతే అతను చిన్నతనం నుంచి అల్లరి చిన్న పని ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి నేను. వాడు ఒక వజ్రం, ఆ వజ్రానికి మకుటం మా చెల్లి. వీళ్ళిద్దరు అంతా మనకెంతో ఆదర్శం. మాధవలో ఒక చెట్టు నాటిన ఊరు మొత్తానికి నీళ్ళు ఇచ్చిన కుర్రోళ్ళందరినీ ఏకం చేసి అందరితో ఆటలు మాటలు పాటలు పాడుతూ తిరణాలు కూడా ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ అందరికీ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందిస్తున్న నా సాంబకి జన్మదిన శుభాకాంక్షలు. అతను ఎంతో కాలం ఇలాగే కలకలలాడుతూ చిరునవ్వులతో సంతోషంగా జీవితాంతం ఉండాలని జోడి దేవతను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంతా బాగానే ఉంది, అందరూ కలిసి బాగానే జర్నీ చేసాం 50 సంవత్సరాలు. మరి ఇక్కడి నుంచి జర్నీ సపరేట్ గా చేద్దామా? అందరితో సాంబశివరావుతో పాటు సాంబశివరావుతో అందరూ 50 సంవత్సరాలు జర్నీ చేశామన్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ. కాకపోతే 50 తర్వాత నుంచి ఒక లైఫ్ వెళ్దాం అనుకుంటున్నాం. దానికి ఎంతమంది రెడీ? శ్వాస మీద ధ్యాస, ధ్యానం గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ లేకపోతే కొన్ని అవసరం లేని కూడా ఒడ్డు వేసి జర్నీ చేద్దాము. నెక్స్ట్ 50 years చేయొచ్చు. మనకి ఒక 100 years అయింది. కాకపోతే ఆ ప్రాణం చేద్దాం, అంతా అయిపోయినాక ప్రమాణం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. 40 years 45 years ఉందా అదే రిలేషన్. నేను మా బాబాని చూస్తా కొన్ని చాలా తీసుకున్నాను. ఆ రూపం నుంచి కొన్ని తీసుకొని చేంజ్ చేసుకుంటా. నేను కూడా జీవితం అలా నడిపిస్తా ఉంటా. కొన్ని చేంజ్ అయ్యాము. కాకపోతే మన ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అవన్నీ చేంజ్ చేయాలా? ఫస్ట్ మన మాస్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఫోటోలు యాక్చువల్గా అతను చెప్పింది, అతని ఉద్దేశంలో మెడిటేషన్ అంటే మందు మాంసం మానేయాలి కాదు. వేస మీద దేశకి మందు మాంసానికి సంబంధం లేదు. అది కొంతమంది మందు తాగుతా కూడా చాలా మంది ధ్యానం చేస్తుంటారు. కాబట్టి మీరు ఎవరు అది ఆధ్యాత్మికత అనేది మన ఆహారపు అలవాటుకు సంబంధించింది కాదు, అది మన మనసుకు సంబంధించింది. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రతి ఒక్కరు మనలో మనం మాట్లాడుకుంటా అసలు మన జీవితంలో ఎలా పయనిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఇవాళ ఇప్పుడు ఏంటంటే తప్పు ఒప్పులు కూడా ఎవరు చర్చించుకోవట్లా. ఆ తప్పు ఒప్పులు ఎప్పుడు తెలుస్తాయి? మన ఆత్మతో మనం మాట్లాడుకుంటే మనం చేసేది తప్ప ఒప్ప అనేది తెలుస్తుంది. కానీ ఎవరికెవరు వాళ్ళతో మాట్లాడలేము అనేసి ఆత్మతో మనలో మనం చర్చించుకోవడం.
కాబట్టి ఇది అసలు వెంకయ్య చెప్పింది చాలా అద్భుతమైన అదేంటంటే అది కొంతమందికి ఒక్కొక్కరుగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బసవయ్య ఉన్నాడు, ఆయన ఇప్పటికీ అద్భుతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి స్విమ్మింగ్ చేస్తాడు. అతనికి ఈ మధ్య కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతంగా స్విమ్మింగ్ చేయడం వల్ల తిరిగి కోలుకొని మళ్ళీ మనందరితో చక్కగా చుక్క ముక్క అనుకుంటా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరి ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు వెంకయ్య నా దృష్టిలో. కాకపోతే ఆత్మతో మాట్లాడుకోవడం, శ్వాస మీద ధ్యాస ఇవన్నీ ఆధ్యాత్మికత. ఇదేంటంటే సాంబశివరావు కూడా అట్లా ఏం కాదు, ఒక పరిణితి లేని వయసులో ప్రారంభం చాలా చేస్తూ ఉంటాం. కానీ మనం పరిణితి చెంది ఎంతో ప్రేరణతో ప్రతి మనిషిలో మార్పు అనేది వస్తుంది. ఆధ్యాత్మికంగా మనం సాంబాని ఫాలో అవ్వాలి. ఎందుకంటే సాంబాలో ఒకప్పుడు నాకు నిన్న మొన్న చదువుతున్నారు, సాంబాకి చాలా ఆవేశం ఉండేది, ఇప్పుడు చాలా మారిపోయాడని. అది అతని యొక్క అనుభవాలు, అతని యొక్క సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి ఇది ఒక ఆధ్యాత్మికత అనేది చాలా ఎప్పటికప్పుడు నిరంతరం నేర్చుకునేది. అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరానికి మా బాబాయ్ అంత పోతా ఉన్నా. ఒక్కరోజు కూడా మా బాబాయ్ గారికి నివ్వలేదు. ఇచ్చే రోజుల్లో అదే వచ్చింది, కానీ అది కాదు. ఏదైనా కాబట్టి ఇంట్లో అంటుంటారు, కొత్త రోజుల్లో మీ బాబాయ్ లాగా ఉండేది. ఒక్కరోజు మా బాబాయ్ లాగా నేర్చుంటే ఆయన నాలాగా ఉండాల్సి వచ్చింది. అందుకని చెప్పి నేను అలా ఉండలేదు. మా బాబాయ్ కంపెనీలు పేదవాళ్ళు వాళ్ళ దగ్గర లాభాపేక్ష చేయదు, వాళ్ళకి మన గుడ్డి మన పేరు చెప్పుకోవాలి వాళ్ళు అనుకుంటారు. మనం అట్ట కాదు, మనకు లాభమే కావాలి, కంపెనీ పేరు చెప్పుకున్నా మన పని కావాలంటాం. ఆయనకి మాకు చాలా ఉంది కాబట్టి ఆయన ఆయనకే బాగాల్సింది. ఇప్పుడు కాదు, నేను అన్నాకుండా ఆయనకి బాగాల్సిందే. నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆయనకి ఇచ్చిన మనమే చెప్తారు. మన బాబాయ్ గారికి ఇచ్చే తెలియదు అనుకుంటాం. ఆ వారం నేను 10 మందిని కట్టా, ఆయన నన్ను ఒక్కరిని కట్టు, నేను 10 మందిని కట్టా. అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. ఒకటి పల్లి వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు సాయి వయసు అన్నారు బాబాయ్తో పాటు. కంపెనీలో ఏ కంపెనీకి పోయినా సాంబశివరావు గారు వచ్చారా అంటారు. ఎందుకంటే డబ్బులు అడగడం, కంపెనీలో బిల్లు ఆ పెడతామని అంటారు. కంపెనీలో యాడిపోతారు ఎవడు యాడిపోడు, అందరూ ఎక్కడే ఉంటాం. కన్స్ట్రక్షన్ లో అంటే సాంబశివరావు పేరు ఉంది కాబట్టి ఇంకా అలా నడిపోతా ఉంది. మేము ఎన్ని తప్పులు చేసినా నడుస్తూ ఉంది. ఇలాగే మా బాబాయ్ ఇంకా ఎన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆయన మేము ఇంకా ఆయన నేరులోనే ఉండాలని అందరం హ్యాపీ బర్త్డే బాబా. ఎక్కువ మందిని కలుపుకోగలుగుతున్నాడు, మీట్ చేసుకోగలుగుతున్నాడు. అందుకనే సాధారణంగా గొడవలు అనేవి ఎందుకు వస్తాయంటే ఎదుటి వాళ్ళని మనం కలుపుకోలేనప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. మళ్ళా ఓర్పు నేర్పుంటే ఎంత గొడవ పడేవాడైనా మన ఎదుర్కొచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈ లోపం వల్లే ఎక్కువ మనకి గొడవలు వస్తూ ఉంటాయి. సాంప్రదాయాల గురించి మంచి చేయగలిగాము అనేది మనం సంపాదించగలిగితే మన జీవితం ధన్యమైనట్టు నేను భావిస్తున్నాను. ఇంకా సాంబశివరావు గారు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము ముందు మాకన్నా చిన్నటువంటి సాంబశివరావు మాకన్నా ఒక అంచె ముందే ఎదిగాడని నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పుడు తిరిగి ఎన్నెన్నో ఈరోజు నేను నిరూపిస్తున్నాను. నా మిమ్మల్ని కిందపరచుకోవడం కాదు, తెలియని వయసులో ఎన్నో తప్పులు చేసాము, కానీ దాన్ని గమనించుకోలేకపోయాము. కానీ నాకన్నా చిన్న వయసు ఉంది కూడా అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అని ఎన్నో రకాలుగా చెప్పినా కూడా అతని మాట మనం చిన్న వయసులో ఉన్న ఏదైనా లెక్క చేయకపోవడం వల్ల
వెనకబడ్డానికి నేను ఈరోజు సాంబార్ నిరూపించాడని నేను ధైర్యంగా చెప్తున్నాను. కామేపల్లి కుటుంబానికి ఒకప్పుడు కామేపల్లి పోతరాజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఎదిగాడు. చాలా మంచిగా ఎదిగాడు ఓర్పుతనంగా. అదే ఓర్పు అదే క్రమశిక్షణ ఒక సంవత్సరాలనే వచ్చింది. మేము ఇద్దరు మా నాన్న ఇద్దరు అన్నదమ్ములైనా మేము ముగ్గురు కొడుకులు 6 ఆడపిల్లలు. మా అందరిలో కల్లా మంచి వ్యక్తిగా సరే తన మనసులో ఏదోనో ఆరోగ్యతోడైనా మంచోడైనా ప్రతి ఒక్కరితోటి 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడు చెప్పింది మొత్తం వింటాడు. తను ఏం చేయాలో తను డిసైడ్ తర్వాత చేసుకుంటాడు. నెత్తిలో కాకుండా గట్టిగా కన్ఫామ్ చేసి నాకు అర్థమైపోయింది. ఇంతకన్నా నేను చెప్పాల్సింది చాలా ఉంది. అది చెప్పుకోవడం అది పద్ధతి కాదని చెప్పి గౌరవంగా పట్టుకోలేదు. గారి ముద్దుల తనయుడు మన నందమూరి బాలకృష్ణ పేరు కలిగినటువంటి 16-15 సంవత్సరాల అనుభవాల్ని మనతో చెప్తానండి. హ్యాపీ బర్త్డే నాన్న. ఎక్కువ మాట్లాడగానే ఉండే వాటిని చెప్తాను. అడగకుండా అన్ని ఇచ్చినా ఏమీ లేకపోయినా ఉండేటట్టు మనస్తత్వం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సజెషన్ ఉంది కాగా ముందు మనం అందరూ బాగా చూద్దామని అన్నట్టు ఒక హాఫ్ జర్నీ అయిపోయింది కాబట్టి చేంజ్ ద రోడ్స్. ఫస్ట్ మనం హెల్ప్ చూద్దాం, అందరికి సాయం చేద్దాం. మనం అందరికి బాగానే సాయం చేస్తాం, అంతే చేస్తూనే ఉంటాం. కానీ ఫస్ట్ మనం మన ఫ్యామిలీ మన లవ్ పీపుల్ అలా చేస్తే సంవత్సరం ఇలా పెట్టుకోకుండా అలా సెలబ్రేట్ చేయకుండా చేస్తారు. లేదు సాంబయ్య వాళ్ళ అబ్బాయివా అంటే అలా చెప్తున్న ప్రతిసారి ఒక సెన్స్ ఆఫ్ ఆనందం వస్తుంది. అవును మనకు గర్వతత్వం, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయన ఎలాంటి పర్సనాలిటీ కలగలండి. కానీ కొన్నిసార్లు మనం కూడా టైంకి రెస్పాండ్ అవ్వలేం మన సాయశక్తిగా. కానీ ప్రయత్నిస్తాను నా వీలైనంత గొప్పగా ఎదగాలని, మిమ్మల్ని ఆదర్శం తీసుకొని మీలాగా ఎదగాలని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఉపన్యాసించిన మోక్షకి ధన్యవాదాలు, మా శుభ ఆశీస్సులు. ఇప్పుడు రక్షిత మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరి పేరు తెలిసింది మా నాన్న వల్లే. నరసింహరాములు కానీ అంటే ఎవరి నాన్న అంటే మన ప్రసన్న అన్న, మామయ్య శ్రీ మామయ్య ఫోన్ చేశారు, మహేష్ అన్నయ్య, వెంకట్రావు మామయ్య కానీ మన అంకుల్. నాకు ఫోన్ కాల్లోనే అర్థమైంది అంకుల్ అనగానే ఓకే నరసింహరాములు కాల్ చేశారు. మంగాలి అట్లా హర్మన్ అంకుల్ అయితే సౌండ్ చేస్తూ ఉంటారు. ఓకే హర్మన్ అంకుల్. సో ప్రతి ఒక్కరితో ఒక డిఫరెంట్ ఎమోషన్ అనేది నాన్నకు ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పాలంటే నాన్న మాకు ఎంత సంపాదించారు ఏంటి అవి ఎప్పుడు మాకు కరెక్ట్ గా ఐడియా లేదు. బట్ మాకు ఒక మంచి ఇంతమందిని పీపుల్నే ఒక ఎసెట్ లాగా, మనుషులే మనకి ఒక ఆస్తి లాగా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందరూ చెప్పింది కరెక్టే, నాన్న చాలా మంచివారు. అందులో జగదీష్ అంకుల్ మెన్షన్ చేసినట్టు అవును, ఒకసారి ఆ మంచితనం కూడా అప్పుడప్పుడు ఇదవుతుంది. బట్ ఎనీవేస్ ఇప్పుడు దాకా అందరం హ్యాపీగా ఉన్నాం. అమ్మ చాలా అందరి ఫ్రెండ్స్ కంటే నాకు తెలిసి అమ్మ ఎక్కువ సపోర్ట్ వల్ల ఇంతలాగా నాన్నున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నాన్నంటే నాకు ఇక్కడే ఉంటుంది. అంటే పలానా మోస్ట్లీ చెప్పినట్టు సాంబశివరావు వాళ్ళ అమ్మాయి గారు అంటే ఒక బ్రాండ్ లాగా సాంబశివరావు గారు ఓకే మనకి లైఫ్ లో ఉంటుంది. మంచితనం ఉండాలి అంటే దాని వెనక చాలా ఇది అనేది ఉంటుంది. సో ఎవరితో గొడవలు అవ్వవు అన్నారు. ఎందుకంటే నాన్న నాకు ఏమనిపిస్తుంది, ఈవెన్ నాన్న ఒకవేళ ఏదైనా ఫైట్ అయ్యి నాన్నని ఇలా పట్టుకొని కొట్టినా వాళ్ళని ఇట్లా నవ్వుతూనే చూస్తారేమో, నాన్న క్షమించేస్తారేమో అట్లానే అనిపిస్తుంటుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి లేదమ్మా మనకు చాలా కావాలి, ఒక్కరి ఫంక్షన్ కూడా నాకు తెలిసి పర్లేదులే అలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అందరికీ, మీ అందరూ వచ్చినందుకు కూడా. నాకు తెలిసి అందరికీ మంచి వెళ్ళే ఉంది నాన్న మీద. నాన్న కూడా ఎప్పుడు ఫలానా అంటే ఓకే వీళ్ళు అని మీ అందరు గుడ్ థింగ్స్ ఎప్పుడు మేము ఇంట్లో వింటూ ఉంటాము. ఫలానా అంకుల్ ఇలా చేశారు, ఇలా కాదమ్మా, ఏదైనా ఇలా అంటగదు నాన్న అంటే అలా ఏం లేదు అమ్మ. నాన్న దగ్గర నుంచి ఇంకొక క్వాలిటీ నేను ఏం నేర్చుకున్నానంటే ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య నేను గొడవైనా
ఓకే సాంబశివరావు గారు, మేమేం కష్టపడుకుంటానే నాన్న చాలా వెనక మాకు చాలా స్ట్రెంత్ ఇచ్చారు. థ్యాంక్ యూ నాన్న, వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, బికాజ్ ఇంతమంది గ్యాదర్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అందరూ మాట్లాడినా మాట్లాడకపోయినా ఎక్కడో ఒక దగ్గర మన బాబాయ్ మన మామయ్య అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఉండాలి అంటే అది చాలా కష్టమైనది. సో నాన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ కూడా మాకు ఎప్పుడు మంచిగానే ఉంటారు. సో ఇంత థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మా మంచి కోరుతున్నారు అంటే అది ఒక్క మనిషి వల్ల, ఆ మనిషి మంచితనం వల్ల. సో ఇంకా మంచి గురించి నేనేం చెప్పలేను. నాన్నని నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. నేను సివిల్ తీసుకుంటా అన్న నన్ను ఎప్పుడు ఏమనలేదు, నేను ఎన్వైరన్మెంట్ తీసుకుంటా అన్న నన్ను ఎప్పుడు ఏమనలేదు. ఎప్పుడు ఎలా మంచి చేయాలి, అందరికీ మంచి చేయాలి, మంచి చేస్తూనే ఉండాలి అని నేర్పించారు. పలకరించాలి అన్ని నాన్న అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటూ ఉన్నాము. సో ఎప్పుడు ఒకరి మీద బ్యాడ్ ఫీలింగ్ మాకు వచ్చి నాన్న ఇలా నాకు నచ్చలేదు అని చెప్పినా కానీ అది కూడా పాజిటివ్ గా చెప్తారు. సో దానంతటి వాళ్ళమైనా అవ్వకపోయినా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా మా నాన్న లైఫ్ లో ఒక మంచి రోల్ ప్లే చేసినందుకు. ఎంత చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా నాన్నతో చాలా ఇట్లా ఫ్యామిలీ లాగా ఉంటారు. అంకుల్ చెప్పినట్టు అంకుల్ మాకు చాలా తక్కువ తెలుసు, బట్ నాన్న కోసం వచ్చారనగానే నాన్న అందరికి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇక్కడ ఒక్కసారి పరిచయం అయినా సరే ఓకే సాంబ అనగానే ఇట్లా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు పెళ్లి కూడా వెళ్ళే అన్ని రిలేటివ్స్ మాకు ఉన్నందుకు అది నాన్న మంచితనం వల్ల అని. నాన్నలో ఉన్నందుకు కూడా మీ అందరిలో ఎంతో రిలేషన్ ఉండడం వల్లే ఇద్దరికి సైడ్ బాండింగ్ ఉందని నా ఫీలింగ్. నాన్న నా పేరు మీద కంపెనీ ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ కంపెనీ నా పేరు మీద చాలా మందిని మంచిగా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇది చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అంటే నాకు నాన్న నాకు చాలా ఇచ్చేసారు, సో నేను ఇవ్వడమే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్యూర్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది సాంబార్ నుంచి వర్షిత. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఒక వాళ్ళు ఎలా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది. కాకపోతే ఇద్దరిది కరెక్టే అక్కడ, కాబట్టి మనం అర్థం చేసుకుని ఇప్పుడు మన సాంబశివరావు బర్త్డే అయినటువంటి వారి సహచరుని జీవితంలో సరదాగా ధర్మపత్ని బాల్య మిత్రురాలు, అలాగే ప్రతి జీవితం సాంబా జీవితంలో సగమైనటువంటి మాధవి తన యొక్క అద్భుతమైన ఉపన్యాసం కోసం మేము అందరం చూస్తున్నాం. ఆలోచన వచ్చింది, ఓకే నేను అప్పుడప్పుడు ఎందుకు కోపడుతున్నాను ఈ మీద అది కూడా చేయకూడదు కాకూడదు అలా క్వశ్చన్ నాకు వేసారు మీరు అందరూ. ఒక మాట చెప్పాలంటే చెప్పులు కూడా మనం మిత్రులుగా చేసుకోవాలి అంటే లేకుంటే ఒక్కొక్కసారి కొంచెం టైంలో కూడా ఎందుకు అందరితో ఎవరి అవ్వదు, కొంచెం రిలాక్స్ అవ్వదు ఒక్క మాట చెప్తారు. పచ్చబులు ఇవన్నీ మాట్లాడను. కాకపోతే ఒక్కొక్కసారి మనం కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో మనమైతే మనం కూడా ఉండాలి. అందరికీ వచ్చేస్తూ ఉండొచ్చు, కానీ అది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఆ విషయంలో కొంచెం అప్పుడప్పుడు ఒప్పడాల్సి. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న మీరందరూ ఇంత బాండింగ్ ఉందా అని నాకు చాలా గర్వంగా కూడా ఉంది. కాబట్టి భారీగా నేను ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే మా పిల్లలు కూడా నేను అప్పుడప్పుడు ఏదైనా చెప్పినా కూడా కాదులే మనం నా దగ్గర నుంచి ఈ పాజిటివ్ తీసుకోవాలి ఈ పాజిటివ్ తీసుకోవాలనుకుంటారు. నెగిటివ్ కూడా కొంచెం రిపీట్ చేస్తా యాక్సెప్టెన్స్ ఎక్కువ తీసుకుంటాం. అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు మీరు నా దగ్గర మాట్లాడారు అంటే నేను ఆ తెలిసిన కూడా అందరి బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకుంటా ఉన్నారనమాట నన్ను. సో అది మనకి స్పిరిచువల్ లైఫ్ లో ఇంకా బెస్ట్ అవ్వాలని, మీ అందరితో ఎప్పుడు ఇలానే రిలేషన్ ఉండాలని, 75 years అయినా కూడా మన అందరూ ఇలాంటి సంతోషంగా ఆనందంగా ఉండాలని అంత మన
చేసుకున్నాము. ఇక్కడ 50 years క్రితం కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ 1 years లో కూడా వచ్చేస్తారు అందరూ. మళ్ళా ఇల్లు ఒకటా ఉంది, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. డబ్బు అనేది వాడు ఉంటుంది పోతుంది, కానీ రిలేషన్ మెయింటైన్ చేయడం ఇది ఒక ఫ్యామిలీలోకి ఉంటుంది. బెస్ట్ చెప్పాలంటే మా రాజ్యంలో బ్యాక్ గ్రౌండ్ అనమాట. ఏదైనా మగళ్ళకి వచ్చి మనం బ్యాక్ బోన్ ఎవరినో ఫస్ట్ ఏదన్నా ఉండాలి అనగానే పని చేయాలనగానే ఫస్ట్ బాగా మాలయ్య అంటాడు, అయితే గిన్నెలు అంటాడు, లేకపోతే హన్ను అంటాడు. ఇట్లా మాకు రోజు అయిపోయింది. ఫస్ట్ ఏ కారణాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. ఈ వచ్చిన ఈ సమస్య ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది సమస్య అయితే ఈయనంటున్నారా, లేదా సమస్య ఈ దగ్గరకు వస్తున్నారు. అలాంటప్పుడు కొంచెం నేను నిదానంగా సరే ఇది ఇంతవరకు చేయొచ్చు, ఇంతవరకు చేయొచ్చు అనుకుంటా. దానికి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. వెరీ థ్యాంక్స్ గా ఉన్నాను. ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరందరూ కూడా అలానే పర్సనల్ గా ఉండి కూడా చర్చలో కూడా మిత్రులుగా ఉంటే ఈ గొప్ప వ్యక్తి నాకు తెలిసినందుకు నేను చాలా సంతోషపడుతూ వెళ్ళేవాళ్ళు అనుకుంటారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. కూర్చున్న ప్లేస్ లోనే ఉన్నారు. ఈవెన్ ఎవరు కనీసం బయటికి కూడా వెళ్ళలేదు. అంటే ఆ మిత్రుడి పట్ల మనకు ఉన్నటువంటి నిబద్ధత అన్నమాట. తన చేసేటటువంటి పని కానీ ఏ పనైనా సరే ఒక సిస్టమేటిక్ గా చేసేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బర్త్డే జరుపుకోవడం అనేటటువంటి మన మిత్రులందరికీ మంచి సదాకాశం అనుకోవాలి. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే రావాలి. సాంబారు ఎవరికి ఏ అవసరమో ఏం కావాలో తెలుసుకొని సహాయం చేయగలరా అంటే అందరికీ తెలుసు. హ్యాపీ బర్త్డే బాబా. ముందుగా 50వ పుట్టినరోజు జరుపుకున్న నా ప్రియ మిత్రుడు ప్రాణ స్నేహితుడు అయినటువంటి సాంబశివరావుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ మనందరూ చాలా సందర్భాల్లో సంతోషంగా ఉంటాం, కొన్ని విషయాల వల్ల సంతోషంగా ఉంటాం, కొన్ని వస్తువుల వల్ల సంతోషంగా ఉంటాం. కానీ మీరందరూ ఒకసారి ఆలోచించుకుంటే ఆ సంతోషం కలిగే వాటిల్లో ముందు వరుసలో ఉండేది స్నేహం. అది అందరూ ఒప్పుకొని తీరాలి. మనకి అందరు చిన్నప్పటి నుంచి కూడా మనకి పక్కనోడు ఏదన్నా హెల్ప్ చేస్తే స్నేహితుడు సంతోషం కలుగుతుంది. ఈవెన్ చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా కానీ చిన్న లెక్కలు చెప్పినా కానీ లేకపోతే ఏ హెల్ప్ చేసినా స్నేహంలో గొప్పతనం అదే అండి. మనకి సంతోషం కలిగించే ఉన్న విషయాల్లో ముందుండేది స్నేహం. ఇది నా యొక్క అభిప్రాయం అండి. అలాగే ఏ విషయాలైనా నిస్సంకోచంగా నిర్భయంగా మనం ఎవరితో మాట్లాడుకుంటాం, స్నేహితులతో మాట్లాడుకుంటాం. అవునా కదా? ఇప్పుడు చాలా విషయాలు మనం స్నేహితులతో చెప్పుకుంటాం, తల్లిదండ్రులతో చెప్పుకోలేము, అలాగే అన్నదమ్ములతో చెప్పుకోలేము, ఈవెన్ మాస్టర్స్ తో చెప్పుకోలేము, స్నేహితులతోనే చెప్పుకుంటాం. అదే స్నేహానికి ఉన్న గొప్పతనం అండి. ఇక నాకు అలాంటి సంతోషం కానీ అలా అన్ని విషయాలు చర్చించేంత చొరవ కానీ నాకు సాంబశివరావు దగ్గర లభించినందుకు నేను చాలా ఆనందపడుతుంటా అండి. అలాగే మీరు ప్రతి సమస్యలకి టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోన్ పని చేయకపోతే ఎవరికి ఫోన్ చేస్తారు? కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తారు. అవునా కదా? అలాగే బ్యాంకులో సరిగా ట్రాన్సాక్షన్ లేకపోతే ఎవరికి ఫోన్ చేస్తారు? కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తారు. వాటిని ఏమంటారు? టోల్ ఫ్రీ నెంబర్స్ అంటారు. అలాగే నా ప్రతి సమస్యలకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. అది 9848299419. అది ఎవరికి తెలుసు కదా మీ అందరికి? మన సాంబశివరావుకి అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నా. ఇంతకీ నేను ఎవరో మీకు తెలియదు కదా. నేను ఈ సాంబశివరావు యొక్క 5 దశాబ్దాల ప్రయాణంలో నాకు కూడా ఒక 3 దశాబ్దాల అవకాశం కలిగిందండి సాంబశివరావుతో పాటు పాల్గొనేందుకు. అంటే అప్పుడు మా వయసు దగ్గర 20 ఏళ్ళ వయసు. అప్పుడంతగా పరిపక్వత లేదు. చాలా విషయాల్లో గొడవ పడేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, చుట్టుకునేవాళ్ళం. అదే చాలా పరిణితి చెందేవాళ్ళం. ఇప్పుడు 30 ఏళ్ళు అది ఒక అద్భుతమైన స్నేహంగా మారింది. ఎటువంటి లాభాపేక్ష కానీ ఒకరి నుంచి ఒకరు కానీ ఆశించే విధంగా లేకుండా ఒక పరిపూర్ణమైన స్నేహంగా మారినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నాకు సాంప్రదాయంతో అనుబంధం సాన్నిహిత్యం ఏర్పడటానికి ముఖ్య కారణం
అతనిలో ఒక మంచితనం, ఆదర్శవంతమైన ఆలోచనలు, ఆధ్యాత్మిక గురించి మంచి అవగాహన ఉండటం, కష్టపడే తత్వం, ఆపదలో స్పందించే గుణం, ఇంకా చెప్పాలి అంటే విద్యార్థులు, నిజాయితీపరుడు, శ్రమజీవి, మృగశ్రమడు, ఇన్ని మంచి గుణాలు కలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంటే నేను ఇక్కడలాగా ఉన్న చాలా మంది లాగా బాల్య స్నేహితుని కాదు, అలాగే సహ విద్యార్థిని కాదు, సహ ఉద్యోగిని కూడా కాదు, వ్యాపార భాగస్వామిని కూడా కాదు, ఇరుగురు కూడా కాదు. నాది ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ల బాగు కానీ ఎలా పరిచయం ఏర్పడింది. నేను ఎక్కడో విన్నాను, చదివాను కూడా. ఒక విషయం, మన పూర్వ జన్మల కర్మలు బట్టి ఈ జన్మలో మన తల్లిదండ్రులు, మన పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులు నిర్ణయించబడతారు, ఈ జీవితంలో వస్తాయి అని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విద్యార్థులలో మా స్నేహం ఏర్పడిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంకా చివరిగా నేను కోరుకునే విషయం ఏంటంటే, ఇదే ఉత్సాహంతో, ఆరోగ్యాలతో, ఆ శ్రేష్ఠాలకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఇలాగే 75వ పుట్టినరోజు, 100వ పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే కుటుంబ సభ్యులు కూడా రండి. కేక్ కట్ చేసిన తర్వాత సంవత్సరం మాట్లాడతారు. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియక అడుగుతున్నాలే, కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది తోట. వందెంతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. వెయ్యింతలయ్యేనా సుగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్.
వాళ్ళనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా టైంలో పిలవగానే ఇంతమంది ఆత్మీయంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్ననాటి నుంచి విలేజ్ లో కానీ బయటికి వెళ్ళినా కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వాడు. మీరందరూ ఇప్పుడు చెప్పింది రివర్స్ లో చెప్పాలనుకున్నాను నేను. ఎందుకంటే ఇంత మంచి వాళ్ళని నాకు ఇవ్వడం అనేది నేను ఇలా ఉండడానికి కారణం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మా మదరు అంటే నా చిన్నతనంలోనే చనిపోయినా కూడా మాది ఉమ్మడి కుటుంబం. అట్లనే నన్ను చాలా దగ్గరగా అర్థం చేసుకొని మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి లేదనకుండా ఏ టైం అయినా సరే అన్నం వండి పెట్టిన మా పిన్ని బాబాయిలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మా ఫ్యామిలీలో మా మేనత్తో గ్రామం ఉంది, కోరమ్మ, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిందే. వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకొని ఓహో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి అని గమనించడం మొదలు పెట్టాను ఫస్ట్ నుంచే. అదే ఈరోజు ఇక్కడ నిలబడటానికి ఈ విలేజ్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆప్యాయంగా, ఎందుకంటే మనం ఉండేది చాలా తక్కువ. 10th క్లాస్ లోనే డిప్లొమా అయిపోయినాక ఇంజనీరింగ్ అయిపోయినాక ఎంటెక్. ఊళ్ళో ఉండేది తక్కువైనా సరే ఊళ్ళోకి ఎప్పుడు వచ్చిపోయేది నేనే. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క విషయంలో అంత అనుకూలంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరిని మా క్లాస్మేట్ లో 90 మంది ఉంటే 90 మంది పేర్లు చెప్పగలుగుతాను. అట్లా అలవాటు అయింది ఫస్ట్ నుంచి. అట్లానే హైదరాబాద్ లో కూడా కాలనీ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత సహకారంగా ఉంటారంటే ఇది చెప్పలేము కాబట్టి ఇంతమంది ఇక్కడ మనం గ్యాదర్ అవ్వడానికి ఆ భగవంతుడు. అలానే చిన్న విషయం ఏంటంటే వెంకట్రావు అంటే ఇక నిజంగా వాడు చెప్పకపోయినా అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. అది చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే చుట్టాలు మా పెద్దమ్మ మనవడు సీను వాళ్ళ గురించి ఎక్కువ చెప్పేదే ఉంది. ఇంకా మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం. ఎక్కువ రోజులు మేము మా మదర్ చనిపోయినా కూడా మేము అంతా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం. ఆ విషయాలన్నీ కూడా కొద్దిగా ప్రతి ఒక్కరికి ఎలా ఏంటి అనేది కొంచెం అవగాహన వచ్చింది. ఇంకా ప్రతి అంటే ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకూడదు అన్నట్టుగా ఒక లైన్ లో వస్తా. మా ప్రసన్న గారిని, వెంకటేశ్వర గారు కానీ, ప్రవీణ్ కానీ, అదిబాబు కానీ, మా ఎంకరేజ్ ఎందుకంటే ఫ్యామిలీలో అంటే మీతో ఒకే ఫ్యామిలీ అన్నట్టుగా అడుగుతుంటారు కొంతమంది. ఏమవుతాడు నీకు, నీ సొంత అన్నయ్య అబ్బాయి అనే కాన్సెప్ట్ లో అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఉండేది అట్లా ఉంటాం. మా ప్రసన్న ఇంకా అంకుల్ అంటే మా కాలేజీకి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి కూడా మా బిల్డింగ్ లో ఉన్నాడు. ఆయన ఏంటంటే మా సొంత చుట్టంలాగా అంత ఆప్యాయత అనేది నేను ఎక్కడ చూడలేదు. ఆంటీ కానీ అంకుల్ కానీ. ఇంకా వినోదు ఇక ఈ బాబు కంటే కొంచెం లేట్ గా వస్తాం. ఎందుకంటే దీనికి అంతా కేసు బాబే కాబట్టి. ఇక ఈడున్నాడు గోవిందు, చెప్పకపోతే బాగుండదు. సిద్ధరు శాలి ఉన్నాడు. 4వ తరగతి లోపే నేనేమో మా బాబాయ్ జేబులో, వాడేమో మా నాన్న జేబులో సిగరెట్ బీడీ తీసుకెళ్ళి పక్కనలోకి వెళ్ళి తెలియకుండా బొమ్మ వీడియోలు అన్ని తాగాం. కానీ 6th వెళ్ళిన కాడి నుంచి తాగడం అనేది, స్మోకింగ్ అనేది ఏంటంటే కంప్లీట్ అవాయిడ్ అయిపోయింది. అదంటేనే కొంచెం ఎలర్జీలాగా ఉంది. ఇంకా సుధీర్
అరుణాడు వల్ల పరిచయం బాగా మార్చాలి. ఇక చెప్పేది ఏమన్నా మార్చాలంటే బాలయ్య మాట్లాడి కలిపి టీవీ నడిపేవాళ్ళు. మేమంతా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. మా వెంకటేశ్వరం తెలిసిన మీకు ఎన్ని వాళ్ళ నాన్న కొడుకు. వాడు చాలా మాకు ఎంత సహకారం చేస్తుంటే గణేష్ ఉత్సవాలు మేమంత ఫాస్ట్ మా కాలనీలో KPHPలో గణేష్ ఉత్సవాలు పలానా కాలనీలో బాగా జరుగుతాయి అనడానికి వాడు కూడా ఒక ఉన్నాడు మెంబర్. అట్లా ఇక మా పిచ్చిబాబు అంటే ఇంక వాడు నేను చెప్పేదేం లేదు. వాడిని నేను తిట్టేవాడిని. వాడు చెప్పింది నిజాలే, ఇప్పటికీ కూడా నిజాలే. కానీ నేను వాడికి ఏం చేశాననేది కూడా చాలా తక్కువ. కానీ వాడు నా కోసం ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాడనేది నేను కూడా అదే చెప్తాను. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఇది మా ప్రసన్న బావ చాలా ఆప్యాయంగా ఉంటాడు. మరి ఏంటంటే మీకు తెలుసు, ఆయన నెల్లూరు అయినా సరే మా కాలనీకి వచ్చినాక వీళ్ళందరినీ మాదలనుకుంటారు చాలా మంది. ఇక ఇకొస్తే మా భారతీయ ఎందుకంటే కాగలు అనమాట. నేను పరిచయం ఏంటంటే సాయంత్రం నాకు బాండింగ్ బాగుంది. ఇది బాలయ్య గురించి చెప్పేది ఉంది. బాలయ్య సాంబా బాలయ్య ఇదే వినపడతా ఉంటుంది. ఇక మన వెంకటేశ్వర వాళ్ళ బావ కిషోర్ ఈ తక్కువ కాలంలో పరిచయం కూడా చాలా. మా సీన్స్ గురించి చెప్పేది ఒకప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ ఉండేది సీనే. మేము అందరూ వెళ్ళేది కూడా అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్న ఇంట్లో కూడా అందరూ అక్కడే ఉండేవాళ్ళం. మా దగ్గర ఏముంటాయి ఎప్పుడు ఇంటికాడే డబ్బులు ఇస్తారా ఏం ఇవ్వరు. సీనే చూసుకుంటా ఉండేవాడు. అంత ఆప్యాయంగా తీసుకునేవాడు. వాళ్ళు బాయ్ఫ్రెండ్ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి, కోడేశ్వరరావు, మా బొప్పుడు సీను, సంగర్ వీరాజీలు, సంగర్ కృష్ణయ్య, బొట్టూరు సీను, వీళ్ళందరి గురించి నాకు ఫస్ట్ నుంచి కూడా 10th క్లాస్లో 8th క్లాస్లోనే CPL క్లాస్ లీడర్ ఎలక్షన్ జరిగితే చాలా మంది నిలబడ్డారు. తీరావస్థ ఏంటంటే మాటల్లో 3 ఓట్లు పట్టాయి, నిరుపాలలో 27 ఓట్లు పట్టాయి. 20 గెలిచాం. అప్పుడు మనకు తెలుసు కిరణ్ అప్పుడు ఉండేవాడు మా క్లాస్మేట్, చాలా మంచోడు, ప్రసాద్ కిరణ్. వాడు కూడా ఇప్పుడు ఉన్నాడు అనమాట. ఆ తర్వాత HPL అట్లా జీవితం అనేది ఇప్పటికీ ఎంత ఆనందంగా జరిగిందంటే దానికి మెయిన్ కారణం ఇప్పుడు వస్తా మన ఫ్రెండ్స్ బాలయ్య కానీ, మాంకాలు కానీ, హరిబాబు కానీ, వెంకటరావు కానీ, అన్నార్ బాబు స్పెషల్ కేసు అన్నమాట. అన్నార్ బాబు నాకు మన వేణు వల్ల పరిచయం. నాయకపాటి నేను రోసి గారు వాళ్ళంతా క్లాస్మేట్స్. ఆ పరిచయం అనేది వాళ్ళందరికంటే కూడా ఎక్కువ బాండింగ్గా ఉంటుంటారు కొన్ని విషయాల్లో. ఇదంతా సృష్టించింది కూడా అతనే. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలంటే చెప్పలేము మనం. ఎందుకంటే అంత మంచోడు. మనం కాదు మంచోడు. నాకు ఉన్న ఫ్రెండ్స్ మొత్తం మంచోళ్ళు. అందుకనే నేను మంచోడు అయ్యాను. ఇంకే పసే బాగా వెళ్ళాడు ఆకలేము. లేకపోతే బోల్ కొట్టింది మీటింగ్. మధు అంటే తక్కువ టైంలోనే వాళ్ళు ఎంపీటీసీ అయ్యారు. అందరూ ఇక మా మామయ్య MS. మేమిద్దరం మా ఫ్యామిలీలో చిన్న డిస్కషన్స్ ఎవరితో అన్నా అందరితో కానీ వచ్చుండేవో కానీ అసలు మా ఫ్యామిలీలో మాకు ఎలాంటి చిన్న డిస్కషన్ కూడా రాదేమన్నా ఉంటుంది. మేము ఆయన అంత బాండింగ్ ఆయనతో. ఎన్నున్నా ఎట్లాంటి విషయాలు ఉన్నా సరే మాకు ఏ రోజు కూడా చిన్న విషయాల్లో కూడా అంత ఆప్యాయంగా ఉంటాం. మా మామయ్య అంటే అంత ప్రేమ. ఆయన ఏంటంటే నేను ఎందుకంటే ఎప్పుడు చెప్పలేను. మిగతా విషయాలకు వస్తే ఏంటంటే సొసైటీలో మనం ఏంటంటే తప్పు చేసుకోవాలంతా తప్పు రోజులని కాదు, తప్పు చేయకూడదని కాదు. కానీ ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఆవేశం. నాన్ వెజ్ తినొద్దు అంటే ఎందుకు చెప్తారంటే కొంతమందికి నాన్ వెజ్ తినడం వల్ల ఈ ఎమోషన్స్ క్యారీ చేసుకొని
ఎక్కువ ఇబ్బంది పడుతుంటాం కాబట్టి నాన్ వెజ్ అంటారు స్పిరిచువల్ లైఫ్ వెళ్ళాం. అట్లానే దీంట్లో ఏంటంటే డ్రింక్లో అయితే ఏంటంటే మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది. సిగరెట్ అవి కూడా మంచిది కాదు, కానీ అది మన బాడీకి ఎఫెక్ట్. బట్ మనం ఒక జంతువుని కట్ చేస్తున్నాము అంటే అది కూడా మనలానే బతకడానికి వచ్చింది అనేది స్పిరిచువల్ లైఫ్ లో చెప్తారు. అంటే ఇవన్నీ ఎవరు తినాలి అంటే అది నీ కర్మ. శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పారంటే ఏది చేయకూడదని చెప్పాల, ఇది చేస్తే ఇది వచ్చింది. నువ్వు తప్పు చేస్తే నీకు అదే వచ్చింది, నువ్వు ఒప్పు చేస్తే ఒప్పే వస్తుంది. కానీ తప్పు చేస్తే ఒప్పు చేస్తే తప్పు రావడం ఉండదు. భగవద్గీతలో కూడా నాకు తెలిసి చాలా తక్కువ, ఎందుకంటే ఒక శ్లోకం కూడా రాదు. నేను ఎక్కువగా వీడియోలు ఎత్తుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే 1 వేలు ముందు చూపిస్తున్నావు అంటే 4 వేలు మన కళ్ళకి వస్తున్నాయి అనేది మనం గమనించుకోవాలని చెప్పేసి కొంతమంది గురువులు చెప్తే అది అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. అప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కటి పలానా వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటాము, కానీ ఆ తప్పు ఎక్కడో మనలోనే ఉంటుంది. అది వెతికితే మనలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేస్తున్నాం, గట్టి చేస్తున్నాం, లేదంటే ఇంకోటి మాట్లాడుతున్నాం అంటే అది బయట నుంచి కాదు, మన లోపల నుంచే. సో మన అంతర్శుద్ధి అనేది జరిగిందనుకోండి, అప్పుడు మనకి ఎక్కువ మందితో స్నేహం ఉంటుంది, మనం ఆనందంగా ఉంటాం. ఎప్పుడైనా సరే ఒక మనిషి మనం ఆనందంగా లేకపోతే ఇంకొకరిని ఆనందంగా చేయగలుగుతాము, మనం మాట్లాడుతాం అనేది చాలా రాంగు. ఈ ఆనందం మనలో లేనప్పుడు వాడికి ఎక్కడ పంచుతాం? ఆ విషయాన్ని కూడా గమనించుకున్నప్పుడు అర్థమైందనమాట, ఓహో ఇట్లా ఉండాలి. ఇంకా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు వాళ్ళందరూ కూడా దేవుడు ఇచ్చినాడు. మాధవి నా క్లాస్మేట్ నుంచి వచ్చినా కూడా తను చాలా నాకేంటంటే నా ఫ్యామిలీలో నేను బయటికి వెళ్ళినా ఎక్కువ బయట తిరుగుతున్నా కూడా నా అవసరం లేకుండా నా పిల్లల్ని పెంచి పెద్ద చేసి నాకు సపోర్ట్ చేసిన తను కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లల గురించి చెప్పాలంటే వాళ్ళే మాట్లాడారు కదా, అందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. వన్స్ అగైన్ ఈ జగదీష్ నాని అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి మా జగదీష్ అంటే పార్ట్నర్లు దాదాపు 12 సంవత్సరాలు. ఆయన పార్ట్నర్ అయినా నేనేం చేస్తే అది చేస్తాడు పాపం, అంత ముగిసుకోవాలి. అలాంటి పార్ట్నర్లు కూడా చాలా అదృష్టం. నాని, హనుమంతు వీళ్ళందరూ ఏంటంటే ఖాళీలో నేను ఏదో అనుకుంటే అది అవుతుంది. అది ఏ పని అయినా సరే 3 రోజుల్లో 8 లక్షలు ఖర్చు పెట్టి శ్రీరామనవమి చేసాం. మళ్ళీ ఇంటింటికి పోయి అడిగింది లేదు, ఏం లేదు, ఫోన్ కాల్స్తోనే. అట్లానే వినాయకుడు సంబరాలు చేయాలంటే అందులో ఫస్ట్ మన వెంకయ్య కానీ స్టార్ట్ చేసిన దాన్ని మనకి కొత్తగా వచ్చిన మన పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క సంవత్సరం మేము కలెక్ట్ చేసేది కనీసం 5 లక్షలు కలెక్ట్ చేస్తాం. దగ్గర 20 లక్షలు ఖర్చు పెడతాం. చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అట్లానే మాదల అనేదానికే ఒక మంచి విలువ ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఒకప్పుడు మా ఊళ్ళో ప్రతి ఒక్క కులం అందరం కూడా అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం. నా తర్వాత వచ్చినాయి మళ్ళీ చిన్నగా అది కూడా లేకుండా పోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఎక్కువ మంది ఒక సైడ్ ఉన్నా కూడా కానీ అది జరుగుతుందని నమ్మకం ఉంది. మీరందరూ కూడా చక్కగా ఇవాళ సొసైటీలో 10 మంది క్రిస్టియన్స్ ఉంటే 10 మందిలో బైబిల్ ఉంటుంది, తప్పలేదు. 10 మంది ముస్లిమ్స్ ఉంటే కనీసం 7 ఇంట్లో ఖురాన్ ఉంటుంది, తప్పలేదు, వాళ్ళ ఇష్టం అది. కానీ
10 మంది హిందువులలో ఒక్కళ్ళు కూడా భగవద్గీత అనేది ఉంటలేదు. అక్కడే మనకి చాలా మైనస్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీత అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన సబ్జెక్ట్, ఒక మతానికి సంబంధించింది కావాలి. నేను ఎందుకు చెప్తున్నా, నాకు తెలీదు. 4-5 సంవత్సరాల క్రితం కూడా నేను కూడా అట్లనే ఉండేవాడిని. కానీ దాంట్లో ఉన్న పవర్ ఈ సొసైటీ మొత్తం వరల్డ్కి చెప్పే మాటలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. దయచేసి మన పిల్లలకు కానీ మనం కానీ కనీసం వారంలో ఒకరోజు అసలేంటి, మనమేంటి, మన పిల్లలేంటి అని నేను కూడా ఇంతవరకు వాళ్ళు నవ్వుతా ఉన్నారండి. నేను కూడా అట్లా ఆలోచించలేదు, ఆలోచిస్తాను. ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎలాంటి సందర్భంలో కూడా చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడకుండా, పోట్లాడుకోకుండా సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. కానీ ఎట్లనే పోవాలి, కానీ సమస్యలు మన బాడీలో టెస్ట్ చేసుకొని ఉండకూడదు. అలా ఉండకుండా మీరందరూ కూడా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం 10:30 అయినా కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం. ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా అందరూ అమ్మని చేసి హ్యాపీగా ఇవ్వడం వెళ్ళిపోతుంది. రేపు మా అన్నయ్య ఉన్న పని రిసెప్షన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే స్పెషల్ ఇన్విటేషన్ అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అన్నారు బాబు విన్నారు ప్రసాద్, నలభై ప్రసాద్ బయటికి వెళ్ళినట్టున్నాడు కంపల్లా పాటయ్య. ఇందాక కూర్చున్నారు, వాడికి ఎంత సిగ్గు అంటే యాడికి పోవాలన్నా సిగ్గే. ఢిల్లీలో ఉండేది చదివేటంటే మరి ఎక్కువ వెళ్ళిపోతాయి, కానీ సిగ్గు ఎక్కువ అంటే. మరి ఇక్కడైనా ఇంటికైనా ఏం తెలియదు మనకి. ఇంకేమైనా మిస్ అయితే ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. It's a family party. సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party.